జై జగన్నాథ్ జై ఏంటి పూరి జగన్నాథ్ గౌరవించబడుతుందా? అవును, పూరి జగన్నాథ్ లో ఉండే భవిష్యవాణికలో కూడా ప్రెడిక్ట్ చేసింది గుండె దొంగలించబడుతున్నాను. నువ్వు కలికి ముందు చూసావా? కలికి రాబోతున్న ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేయబడుతుంది కదా ఆ మూవీలో. దానిలో నువ్వు చూసుకున్నట్టయితే కలిపురుషుడి గుండెకాడేదో మెరుస్తున్నట్టు నీకు కనిపించి ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ మన పూరి జగన్నాథ్ లో ఉండే గుండె. కలి తన స్వార్థం కోసం పూరి జగన్నాథ్ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసి అక్కడ ఉన్న గుండెని దొంగలించి స్వార్థంతో పెట్టుకున్నాడు. నువ్వు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మ్యాజిక్ కుకింగ్ సిస్టమ్ అయితే నువ్వు చూడవచ్చు. అవును, కింది గుండెనే కదా ఫస్ట్ ఉడికేది. కానీ అలా కాకుండా మన జగన్నాథ్ టెంపుల్లో ఫస్ట్ గుండ ఉడుకుతుంది. మన చేతురాల మన చరిత్రను బ్లైండ్ గా చూడలేకపోతుంది. మరి దీని సంగతి? ఈ వీడియో ఎప్పటిదో నీకు తెలుసా? లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 23 పేలుగా అటాక్ అయింది, గుర్తుంది? ఎగ్జాక్ట్లీ ఆ అటాక్ జరిగే 8 days ముందు జరిగిన స్టోరీ ఇది. ఏప్రిల్ 15 ఒక గద్ద పూరి జగన్నాథ్ ఆలయం పైన జెండాను తీసుకున్న సంఘటన ఇది. నీకు ఇంకొక వీడియో చెప్పేది, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఈ వీడియో చూడు. అట్లా ఈ వీడియో కూడా అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ 7 days ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇది కోఇన్సిడెన్సా? ఇది కోఇన్సిడెన్స్ అయితే కాదు, దేవుడు మనకు ముందే హింట్ ఇస్తున్నాడు డాడీ ఇన్సిడెంట్ జరిగే ముందు. మరి మొఘల్స్ ఇండియాకి వచ్చినప్పుడు చాలా టెంపుల్స్ నాశనం చేశారు కదా, మరి పూరిని ఎందుకు జరగలేదు? జగన్నాథ్ ఆలయం బయట ఒక రాయి పైన చూసుకున్నట్టయితే ఒక బోర్డు ఉంటుంది, 5 languages లో రాసి ఉంటుంది. ఓన్లీ సనాతని హిందూ మాత్రమే ఎంట్రెన్స్ అని. ఎందుకు? సింపుల్ గా చూసుకున్నట్టయితే ద గ్రేట్ పీపుల్ అయిన రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళకు కూడా ఎంట్రీ కానివ్వలేదు. ఎందుకంటే వాళ్ళతో వచ్చిన వాళ్ళు నాన్ హిందూస్ కాబట్టి. ఇదంతా మన గుడిని కాపాడుకోవాల్సిన హిస్టరీనా? ఖురాన్ ఖాన్, ఔరంగజేబ్, బ్రిటిషర్స్ 18 సార్లు దాడి చేశారు. అయినా కానీ జగన్నాథ్ టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని మాత్రం టచ్ కూడా చేయలేదు. జగన్నాథ్ టెంపుల్లో అంత హిస్టరీ ఉందా? జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై